అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్వేత దండమూడి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. ఇవాళ మనం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎటువంటి పెయిన్ కిల్లర్స్ వాడొచ్చో తెలుసుకుందాము. సేఫెస్ట్ పెయిన్ కిల్లర్స్ వచ్చేసరికి పారాసెటమాల్, ట్రమడాల్ అండ్ ఫ్లూపరిటిన్ మాలియేట్. ఇవి కిడ్నీ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ మనం కామన్ గా యూస్ చేసేవి డైక్లోఫెనాక్ కానీ, ఎసిక్లోఫెనాక్, నాప్రాక్సిన్, న్యూమిసిలేట్. వీటి వల్ల మనకి కిడ్నీ మీద సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఎటువంటి వారిలో మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి అంటే ప్రొలాంగ్ డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో, ఓల్డర్ ఏజ్ గ్రూప్స్ లో, కొన్ని రకాల బీపీ మాత్రలు అంటే ఏసీ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ వాడుతున్న వాళ్ళలో ఈ మందులతో పాటు మనకి నొప్పి మాత్రలు వాడడం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. దాంతో పాటు వాంతులు, విరోచనాలు ఎక్కువగా అయ్యి, దాంతో పాటు ఈ నొప్పి టాబ్లెట్స్ వాడటం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ, ప్రొలాంగ్డ్ యూసేజ్ వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ అండ్ నెఫ్రాటిక్ సిండ్రోమ్. నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటే యూరిన్ లో ప్రోటీన్స్ పోవటం, ఇట్లాంటివి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. థ్యాంక్ యూ.